నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్, ఆస్ట్రాలజిస్ట్, అలాగే ఆమె పేరు ఆర్బి సుధా గారు. ఆమె మనతో పాటు ఉన్నారు. ఆమెతో చర్చించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్. మేడం? ఈ ఆగస్ట్ నెలలో అసలు ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? తప్పక ఫస్ట్ చూద్దాం. ఎప్పుడులాగే మనం ఫస్ట్ గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయం మళ్ళా నేను చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి, 9 ప్లానెట్స్ 12 రాశిలో ఉంటాయి. రాశి అనేది ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో మీ జాతకంలో దాన్ని రాశి అంటాం. అంటే ఒక్క ప్లానెట్ గురించి. సో ఇప్పుడు కూడా రాశి వారిగానే మాట్లాడుకోగలుగుతాం. బట్ ఎప్పటికైనా సరే జాతకం పరిశీలించుకుని ఒక రెమెడియల్ మెషర్స్ కానీ, లేకపోతే ఒక జెమ్ స్టోన్ కానీ, లేకపోతే ఏదైనా ఒక పూజ కానీ, జపం కానీ చేసుకోవడం అనేది మంచిది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే అన్ని జనరల్ టాపిక్స్. అంటే ఏంటి, రాశి వారిగా. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నక్షత్రంలో కోట్లాది మంది ఉంటారు. కానీ ఆ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే జాతక రీత్యా మనం చూసినప్పుడు, ఎందుకంటే 9 ప్లానెట్స్ మనం తీసుకుంటాం. దాంతో పాటు మనం ఏంటంటే గోచార రీత్యా అదొకటి, ప్లస్ జాతకం, ప్లస్ ఏంటంటే మనకి టైం పీరియడ్. సో ఈ టైం పీరియడ్ అవన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ప్రెడిక్షన్స్ అనేది డిఫరెంట్ అవుతుంది. అంటే ఏంటి, ఫలితాలు అనేవి డిఫరెంట్ అవుతాయి తెలుగులో చెప్పాలి అంటే. అందుకనే మనం ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది రాశి ఫలితాలు అనే మాట్లాడుకుంటున్నాము. సో రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. ఎప్పుడులాగే నేను ఎప్పుడు ఫస్ట్ శనీశ్వరుతోనే మొదలెడతాను. ఎందుకంటే శనీశ్వరుడు ఎప్పటికైనా సరే మనకి ఆయుకారకుడు, అలాగే కర్మకి కారకుడు. అంటే ఏంటి, ఈ కాలంలో కర్మ చేస్తే గానీ, కర్మ అంటే మనం చేసే పని అనుకుందాము. కర్మ చేస్తే గానీ మనకి ఫలితం అనేది ఉండదు. అంటే ఏంటి, ఫలితం అంటే ఏంటి, అందరూ ఇప్పుడు డబ్బు కావాలి, డబ్బును ఆకర్షించడం ఎలాగా ఇవే అడుగుతూ ఉంటారు. సో ప్రస్తుతం శనీశ్వరుడు అందరికీ తెలిసిన విషయం, మనకి మీన రాశిలో ఉన్నారు. ఆయన కూడా రిట్రోగ్రెషన్ అయ్యారు లాస్ట్ మంత్. అంటే వక్రించి ఉన్నారు. అది నవంబర్ వరకు ఉందన్నమాట. సో ఎవరెవరికి ఏలినాట్స్ అని ఉందంటే, ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే కుంభం వాళ్ళకి లాస్ట్ ఘట్టం ఏలినాట్స్ అని. అంటే 7.5 years శని అనేది అందరికీ తెలుసు. ఏలినాట్స్ అని అంటే 7.5 years శని. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో 2.5 ఏళ్ళు ఉంటారనమాట శనీశ్వరుడు. సో కుంభానికి, అలాగే మీనానికి, అలాగే ఏంటంటే మేషానికి మనకి ఏలినాట్స్ అని ఉందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది శుక్రాచార్యుడు. శుక్రుడు ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆగస్ట్ 21 ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. అదే మిథునంలో మనకి తెలుసు ఇప్పుడు జూపిటర్ ఉన్నారు. సో జూపిటర్ ఏంటంటే లాస్ట్ మంత్ కంబస్ట్ అయ్యారు, ఆయన బయటకు వచ్చేసారు. సో పరిపూర్ణంగా ఫుల్ పవర్తో ఉన్నారు. సో కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి జూపిటర్ మూలాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే సన్ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు. ఆగస్ట్ 17కి మనకి ఆయన ఓన్ రాశి ఏంటి, మనకి సింహం. సో సింహానికి మూవ్ అవుతున్నారు అనమాట. సింహాల్లో ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ లాస్ట్ మంత్ వరకు మార్స్ ఉన్నారు. ఆయనేమో ఎండ్ ఆఫ్ జూలై ఎక్కడికి మారారు, కన్యకు మారారు. సింహంలో ఏమో ప్రస్తుతం మనకి కేతు ఉన్నారు. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది మనం మెర్కురీ అంటే బుధుడు ఏంటంటే వక్రించి ఉన్నారు. అట్ ద సేమ్ టైం కొంచెం కంబషన్ కూడా ఉందన్నమాట. సో జనరల్గా ఏంటంటే ఆయన ఆగస్ట్ 10th 11th అలా కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు. అండ్ ఆల్సో ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే 30th August ఏంటంటే సింహానికి మూవ్ అవుతున్నారు. రాహు ఏమో మనకి ఏంటంటే కుంభంలోనే ఉన్నారనమాట. కేతు మనకి సింహంలో ఉన్నారు. సో మనం లాస్ట్ మంత్ కూడా మాట్లాడుకున్నాం. అంటే ఏంటంటే మార్స్ అండ్ కేతు అంటే కుజుడు కేతు మనకి అంత మంచి కాంబినేషన్ కాదు అని మాట్లాడుకున్నాం అనమాట. సో ప్రస్తుతం మార్స్ ఏమో మనకి కన్యలో ఉన్నారు. కన్య నుంచి తులాకి వెళ్ళడానికి ఏమిటో సెప్టెంబర్ అవుతుంది అనమాట. సో ఇవి గ్రహ స్థితులు అనమాట. జనరల్గా మనం మాట్లాడుకోవాలి అంటే ఈ గ్రహ స్థితుల్ని బట్టి మనం గోచారం బట్టి మనం ఏమో రాశి ఫలితాలు అనేవి చెప్పుకుంటాం. కానీ ఏంటంటే కొన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుండదు అనమాట. బట్ శని వక్రం మూలాన్ని కుంభానికి చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ జూపిటర్ పరిపూర్ణంగా ఫుల్ స్ట్రెంగ్త్ తోటి ఏంటంటే మనకి మిథునంలో ఉన్నారు కనుక సో మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. అలాగే ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుందన్నమాట. అండ్ టెలికమ్యూనికేషన్స్, జనరల్గా అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరికీ, సపోజ్ యూట్యూబ్ రంగం అనుకో, ఎవరైనా ఎక్కువ మాట్లాడుతున్నారు, కన్సల్టింగ్, అలాంటి వాళ్ళందరికీ జనరల్గా కూడా బాగానే ఉందన్నమాట. బికాస్ ఈ గ్రహస్థితి మూలాన్ని జనరల్ పరిహారాలు మనం మాట్లాడుకోవాలి అంటే ఎప్పటికైనా సరే మనం చెప్పేది ఏంటి, రాహు కేతు పూజలు చేసుకోండి. రాహు ఇందాక నేను చెప్పినట్టు కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. మెర్కురీ కూడా తోడవుతున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. అంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్కి మనం మాట్లాడుకోవాలి.
బట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన తోడవుతున్నారు అనమాట. సో మెర్కురీ కేతు కొంత అంటే ఏంటి కొన్ని ఇబ్బందులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కనుక మనం ఎక్కువ రాహు కేతు పూజలు చేసుకోమంటే అందరికీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఒక పీరియడ్ చాలా బాగుంది అనుకో, బాగుంది హ్యాపీగా గడిచిపోతుంది అనుకుంటారు. అదే కొంచెం ప్రాబ్లం వచ్చినా కూడా తట్టుకోలేరు అనమాట. సో జనరల్గా ఈ పూజలు చెప్పినా లేకపోతే ఒక జపం చెప్పినా లేకపోతే ఒక పరిహారం చెప్పావు అనుకో, ఏదో ఒకటి ఇప్పుడు నల్ల కుక్కకి ఏదో ఫుడ్ పెట్టండి, భోజనం పెట్టండి అంటాం, లేకపోతే వృద్ధాశ్రమంకి వెళ్ళి భోజనం పెట్టండి అంటాం, ఏదో ఒకటి చెప్తూ ఉంటాం చిన్న చిన్నవి. అలాగే ఏంటంటే చీమలకి పెట్టండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆ పాజిటివ్ థాట్ని మనం ఎక్కువ చేయడానికి ఇవన్నీ చెప్తూ ఉంటాం అనమాట. ఎప్పటికైనా సరే పీరియడ్ గడవాలి, బ్యాడ్ పీరియడ్ గడవాలి అంటే కనుక పాజిటివ్ థాట్ ఉంటే ఇప్పుడు వెళ్ళి ముందుకెళ్ళాలి కదా, అక్కడే ఆగిపోం కదా. ఈ నెల తర్వాత వచ్చే నెల ఉంటుంది కదా, సో అక్కడ ఆగిపోకుండా ముందుకు సాగాలి అన్నప్పుడు ఏంటంటే పాజిటివ్గా కొంచెం ఆలోచిస్తూ ఉంటే కనుక ముందుకెళ్ళడం ఈజీ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో రాహుకేతు పూజలు కంటిన్యూగా చేసుకోవడం మంచిది. అలా కాని పక్షాన్ని నవగ్రహ స్తోత్రాలు చదువుకోవచ్చు. నేను చేయలేను, నాకు రాదు అంటే వినండి, యూట్యూబ్లో ఈజీగా అన్నీ దొరుకుతున్నాయి. అన్నీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఏఐ కూడా ఉంది, ఏఐని అడిగినా కూడా మనకి నవగ్రహ స్తోత్రం వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఏంటంటే పీడిఎఫ్లో కూడా ఏంటంటే అది చదువుతుంది, ఇక్కడ వాయిస్ కూడా ఇచ్చేస్తారు. సో ఈజీగా అవన్నీ చేసుకోవచ్చు. మనం చెయ్యాలి అని ఎప్పుడు అనుకుంటున్నామో తప్పక చేస్తాం. సో ఎప్పటికైనా సరే ఇవన్నీ ఎందుకు చెప్తావు అంటే పాజిటివ్గా వెళ్ళడానికి చెప్తాం. ఇప్పుడు ఆ ఇబ్బందులు అనేవి అందరికీ తప్పదు. అంటే ఏంటంటే ఎత్తు తగ్గులు అనేది లైఫ్లో అందరికీ ఉన్న ఒక విషయమే. సో ఎప్పుడు మనకి ఎత్తు ఉండాలి, ఎప్పుడు మనకి కిందే ఉండాలి, ఎప్పుడు మన పైనే ఉండాలి అని అనుకోవడానికి లేదు. సో ఎత్తు తగ్గులు అనేది కామన్. సో ఈ గ్రహస్థితిని బట్టి మనం ఇప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. మేడం, వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వాళ్ళకి ఈ నెల ఆగస్ట్ నెల కొంతవరకు బాగుందని చెప్పాలి, చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి వీనస్ ఏమో ప్రస్తుతం మనకి మిథునంలో ఉన్నారు. ఆయన జూపిటర్తో కలయిక ఉంది. అంటే ఏంటి 2nd and 11th లో అటు కలయిక ఉంది. సో తప్పక వీళ్ళకి ఏది చేసినా లాభం అనేది చేకూరుతుంది. అంటే ఏంటి ముట్టుకున్నదల్లా సక్సెస్ అవుతుంది అనమాట. ఎస్పెషలీ ఈ మంత్ అంటే మంత్ ఎండ్ వరకు. అండ్ ఆల్సో 2nd లార్డ్ కూడా ఏంటంటే ప్రస్తుతం వక్రించున్నారు. సో కమ్యూనికేషన్ కానీ లేకపోతే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్న వాళ్ళందరికీ కొంతవరకు రాబడి అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అండ్ ఆఫ్టర్ 17th ఇంకా బాగుంటుంది. ఎందుకంటే 4th లార్డ్ ఏమో మనకి 4th హౌస్కి వచ్చేస్తున్నారు. కేతుతో పాటు ఉంటారు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ స్టిల్ ఏంటంటే హెల్త్ రీత్యా కొంచెం వరకు చూసుకోవాలి కానీ బట్ ఏంటంటే కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది. అలాగే ఏంటంటే స్టేటస్ కూడా కొంచెం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే చూసాము అంటే దూబ్రా ఖర్చులు అనేవి ఎక్కువ కనిపించట్లేదు. ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం కూడా మనకి కనిపిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరగడం కనిపిస్తుంది. అదొకటి కాకుండా క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. అంటే మనం మాట్లాడేది కమిషన్ బిజినెస్ చేసే వాళ్ళకి, ఇప్పుడు ఎల్ఐసి కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ అలాంటి వాళ్ళు చేసే వాళ్ళందరికీ కూడా లాభాలు చేకూరుతాయి. అట్లీస్ట్ ఆ దిశగా నడవడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి సూచనలు, మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా మనకి 11th లో కూడా మనకి శని ఉన్నారు 10th లో. సో చేసే పనిలో కూడా మనం చూసాము అంటే ఆయన వక్రిచ్చున్న 10th హౌస్ చూస్తున్నాడు. సో నిరుద్యోగులకి తప్పక ఉద్యోగ అవకాశం వస్తుంది. అదొకటి కాకుండా ప్రమోషన్ రీత్యా బయటికి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. అండ్ ట్రావెలింగ్ చూసామంటే మనకి కెరియర్ పాత్ మనం చేసే పనిలో కూడా ట్రావెలింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ ట్రావెల్ అది లేని పక్షాన్ని లేకపోతే ఏంటంటే అది అన్నీ పెట్టుకోవడం, సరిదిద్దుకోవడం, మన వీసా కానీ ఏదైనా సరిదిద్దుకోవడం, పెట్టుకోవడం, ట్రావెలింగ్ ప్లాన్స్ వేసుకోవడం అనేది మనకి ఆగస్టు నెలలో కనిపిస్తుంది. ఎస్పెషల్లీ వృషభ రాసే వాళ్ళకి తప్పక వీళ్ళకి ఏంటంటే ఈ నెల అంతా ఎంజాయ్ చేసే ఒక మంత్ కింద మనం చెప్పుకోవచ్చు, కొంతవరకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే రాబడి అనేది ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఏంటంటే కుటుంబ పరిస్థితి కూడా ఆఫ్టర్ 2nd half ఆఫ్ దిస్ మంత్ కుటుంబ పరిస్థితి కూడా బాగుంటుంది. స్టేటస్ సింపుల్ కింద అంటే స్టేటస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా ఏంటంటే ఖరీదైన వస్తువులు కొని ఇచ్చిపుచ్చుకోవడం అనేది నేను చెప్పాను కదా. ఇంట్లో కూడా శుభకార్యాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికైనా కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక వాళ్ళు ప్రయత్నం చేస్తే పెళ్ళయ్యే ఛాన్సెస్ లేకపోతే కుదిరే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. మనం రెమెడియల్ మెషర్స్కి వస్తే, పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఫ్రైడే లక్ష్మీదేవిని పూజించడం చాలా చాలా మంచిది. 2nd లార్డ్ 3rd లో ఉన్నాడు. సో కొంచెం కష్టపడితేనే ఏదైనా ఈజీగా వస్తుంది ఈ నెల. సో తప్పక ఏంటంటే వాళ్ళు వెడ్నెస్డే గణపతిని పూజించడం మంచిది. అందుకని ఎప్పుడు నేను లక్ష్మీ గణపతి పూజలు హోమాలు చేయండి అని చెప్తూ ఉంటాను. లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా మంచిది. ఎందుకంటే ఎవరికి డబ్బు అంటే చేదు, అందరికీ కావాలి సంపద అనేది. సో తప్పక నిత్యం చేయండి.
లేని పక్షాన్ని ఫ్రైడే చేసుకోవచ్చు. అదొకటి కాకుండా గోవుకి మనం పూజ చేసుకుంటే, ఎందుకంటే 9 ప్లానెట్స్ గోవులో ఉంటాయని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో గోవు పూజించడం ఫ్రైడే మనకి 4 ఫ్రైడేస్ ఉంటాయి ఆగస్టులో, పూజించడం చాలా మంచిది అన్నమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.